IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. దేవరాజ్ సినిమాకి సంబంధించి మొన్న ఒక పాట రిలీజ్ చేశారు, రైట్? జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్. చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఆ సాంగ్కి సంబంధించి. జాన్వీ అందం కావచ్చు, అది ఇది, రైట్? ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారు ఇందులో విలన్గా నటించబోతున్నారంటూ వార్తలు. బట్ దానికి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయింది. అసలు నిజంగానే ఎంత భయంకరంగా ఉంది. అంత రక్తంలో పడుకున్నారు, మళ్ళీ ప్రశాంతంగా కూల్గా. అంటే ఎంత కరడుగట్టిన ఇది ఏమన్నారు దాన్ని, విలనో కొంచెం కూడా ఇంకేమి లేవంటారు కదా, సెంటిమెంట్లు, ప్రేమలు ఏమి లేవు. మీరు అన్నదానికి బాగా చెప్పాలంటే అసలు అక్కడ దేవుడి క్యారెక్టర్కే భయం అనేది లేని క్యారెక్టర్. మరి ఆయన ఎదిరించే విలన్కి ఇంకెంత ఉండాలి? ఎంత కదా ఆయన హీరోనే ఇక్కడ కరడు కట్టినట్టుగా ఉన్నాడు, మరి విలన్ ఇంకెంత తక్కువ రంగా ఉండాలి? నిజమే, ఇది మిస్ అయ్యాను. అది ఒకటి, భయానికే భయం కల్పించేది విలన్, అసలు భయం అంటేనే లేదన్నది హీరో. మరి చూడలా ఉంటది. ఇప్పుడు మొన్న బర్త్డే సందర్భంగా ఒక వీడియో వదిలేరు. యాక్చువల్ నేను పోస్టరే వదులుతారేమోలే అనుకున్నా, సీరియస్లీ. గ్లిమ్స్ వచ్చింది. అసలు ఒక నిమిషం అంతసేపు చూస్తున్నంతసేపు ఒక తెలియని కొత్త ప్రపంచంలోకి వెళ్ళాం. అండ్ నేను ఎప్పుడు చూశాను నా కర్మగాలి అంటే, రాత్రి తంగలాన్ సినిమా చూసాం కదా రిలీజ్కి ముందు. తంగలాన్ సినిమా చూసిన తర్వాత ఆ ఫ్లేవర్ ఇంకా పోకముందు నేను ఇది చూసా. అది పీరియాడిక్ డ్రామా కదా, అండ్ ఇది కూడా ఏదో తండాకు చెందింది. సో అట్లా ఆ విజువల్స్ అని చూస్తే నాకు బాగా అసలు రేంజ్లో ఎక్కేసింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ మ్యూజిక్ బీజిఎం, అనిరుద్ని ఇప్పుడు బీజిఎం గురించి తిట్టాల్సిన పని లేదులే, బాగా ఇచ్చాడు. బీజిఎంలో బాగా ఇస్తాడేమో, ఈ పిల్లని బీజిఎంలకే పెట్టుకోవచ్చు కదా, పాటలు ఎందుకు ఇస్తాడు? అనిరుద్ధ్ నచ్చలే, కొన్ని బాధ చేస్తాడు. అదే బీజిఎంలో చేస్తాడు, బీజిఎంలో పెట్టుకోవచ్చు కదా, పాటలకి ఎందుకు ఇస్తాడు అని నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. జైలర్ బీజిఎం బాగుంటుంది కదా, అదే అంటున్నా. సో ఇక ఆ రకంగా చూసుకుంటే నిజంగా బాగుంది, ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టుంది. ఆ విలన్ మళ్ళీ లాస్ట్లో విలన్ ఆ సౌండ్ చేసి అని, దాన్ని చాలామంది ట్రోల్ చేశారు. ఈ ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో చూసి ట్రోల్ చేస్తే బాగుండు. మన కన్నప్పని కూడా అలాగే ట్రోల్ చేశారు. ఈ ప్రాబ్లం ఏంటంటే ఊ అని ఎవరు అంటారు? అమెజాన్ అడవుల్లో ఎక్కడో ఉండవాళ్ళే కదా, ట్రైబల్స్ దగ్గర మనం ఎక్కువగా చూస్తాం. ఇది కూడా తండాకు చెందిన కథ అని వాళ్ళు క్లుప్తంగా చెప్పారు కాబట్టి విలన్ ఆ సౌండ్ ఇచ్చాడు. విలన్ ఏంట్రా అడవి మనుషులా ఊ అంటున్నారంట. ఒరే గాడిద, వాళ్ళు ఉండేది అడవిలో ఉండేరా బాబు, సబ్జెక్ట్ తెలీదా వీళ్ళకి? ఆల్రెడీ మనకు ముందే రివీల్ చేశారు, అది ఒక ప్రాంతానికి అంటే ఒక ఏరియాకి సంబంధించి కదా, రైట్? అంటే కాన్సెప్ట్ తెలియకుండా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ లుక్ అయితే అదిరిపోయింది. సైఫ్ అలీ ఖాన్ని తానాషాలో విలన్గా చూసినప్పుడే నాకు నచ్చాడు. తర్వాత అసలు ఆదిపురుష్లో కూడా ఆ 8 తల రూపము అలా ఉండకూడదు రావణుడు అనేది వాదన, కానీ అలా ఉన్న సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ బాగుందిగా, యాక్సెప్ట్ చేశారుగా. యాక్షన్ వరకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా డైరెక్టర్ ఇచ్చిన రోల్ అది, ఇట్లా ఉండాలి సార్ 8 తలలో అని. పురాణం ప్రకారంగా పీపుల్ నాట్ యాక్సెప్టెడ్, కానీ నీ డైరెక్టర్ ఇచ్చిన రోల్ ప్రకారంగా అయితే యువర్ యాక్టింగ్ వాజ్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మళ్ళీ విలన్ ఎక్సలెంట్ చేస్తాడు. సైఫ్ అలీ విలన్ క్యారెక్టర్స్ అంటే భలే పోషిస్తాడు. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ దీనికి మించి ఇప్పుడు అసలు విషయం చెప్పుకోవాలి. ఫస్ట్ దేవర సాంగ్ వచ్చినప్పుడు మొత్తం అనిరుద్ధే కనబడి ఎన్టీఆర్ కనబడలా. చూపించండి అన్నారు. సరే చూపిస్తామని నెక్స్ట్ ఎన్టీఆర్ని చూపిస్తే ఆయన ఇట్లా ఉన్నాడు. మొత్తం జాన్వీ కపూర్ తీసుకెళ్ళిపోయిన సాంగ్ని మళ్ళీ మా ఎన్టీఆర్ ఇట్లానే ఉన్నాడు. ఆయన చేత హావభావాలు పలికించండి అనే టైంలో అనుకోండి నా బర్త్డే వచ్చింది అని ఈయన వచ్చాడు సైఫ్ అలీ ఖాన్. ఈయననే ఆ లెవెల్లో ఉంటే మరి ఇప్పుడు సైలెంట్ ఎన్టీఆర్ ఏదన్నా ఒక రోరింగ్ ఎలిమెంట్తో గ్లిమ్స్ రిలీజ్ చేస్తే అది ఇంకే రేంజ్లో ఉంటుంది ఊహించుకోవచ్చు. కానీ కొంతమందిలో ఉన్న డౌట్ ఏంటంటే, మేబీ జాన్వీ కపూర్ డామినేట్ చేసేసారు, ఒక సైఫ్ అలీ ఖాన్ డామినేట్ చేసేసారు, అంతకు మించి జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించకపోతే తేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్లు, ముగ్గురు ఉన్నప్పుడే ఏ లెవెల్లో పర్ఫామ్ చేశారో చూసాం. జైలు అవకాశ ఇద్దరు ఎన్టీఆర్లు, అదుర్స్ లాగా ఇద్దరు, దీంట్లోనూ ఇద్దరు, అదేం లేదు. పెద్ద అయినా ఈయన బాగుంటుంది. మనము అంటిల్ అండ్ అన్లెస్ చూసేంతవరకు మనం అట్లుంటుందేమో ఇలా ఉంటుందేమో అని భయపడకుండా వచ్చేవి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే పాజిటివ్ వేలో ఉంటుంది. ఇప్పుడు ఆ పాటలో సరే అనిరుద్ధ్ ఎక్కడిదో మ్యూజిక్ కాపీ కొట్టి చచ్చాడే అనుకుందాం,
వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది కదా, Right. అది కదా మనం చూడాలి. అయితే ఇప్పుడు ఇంకొక డౌట్, అంటే ఎవరి దగ్గర అయితే మనం సోషల్ మీడియాలో కావచ్చు, ఈ వ్యూవర్స్ దగ్గర నుంచి వస్తున్న డౌట్ మేము ముందు పెడతా. ఇప్పుడు RRR చూసాం మనం, ఓకే, ఇద్దరు హీరోలు ఉన్నారు, బట్ క్రెడిట్ అంతా రామ్ చరణ్ గారికి పట్టుకెళ్ళిపోయారు, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ గారు కూడా విలన్గా ఉన్నప్పుడు ఆయన కూడా మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఈ క్యారెక్టర్కి సంబంధించిన ఈ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ సైఫ్ అలీ ఖాన్ గారు పట్టుకెళ్ళిపోతారంటారా? ఇప్పుడు జైలవకుశ ఉంది, అందులో ముగ్గురు జూనియర్ ఎన్టీఆర్లే. ఏ ఏ ఏ ఏ అప్రిషియేషన్ వచ్చినా ఏది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారికి. బట్ ఇక్కడ మళ్ళీ ఆ లెక్క ఏమైనా అంటే సరిపోతుందా లేకపోతే ఏంటి? ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్లీ రామ్ సినిమా రిలీజ్ అయింది కదా, సంజయ్ దత్ని విలన్ గా పెట్టినందుకు మొత్తం సంజయ్ దత్తే ఉన్నాడు, రామ్ తేలిపోయాడు అన్నట్టు వచ్చింది. అవును, దానికని చెప్పేసి చాలా మంది డౌట్ ముందు పెట్టారు. బట్ అది ఏముండదు. ఎన్టీఆర్ ఒకడున్నా, ఎన్టీఆర్ ఇద్దరున్నా, ఎంతమంది ఎన్టీఆర్లు ఉన్నా, విలన్ ఎంతమంది ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRRలో ఇద్దరు హీరోలే కదా, నువ్వు ఎన్టీఆర్తో విలన్ ఉంటేనే తేలిపోతాడేమో అంటున్నావు. ఎంతగానో విలనే. దెన్ ఇంకో హీరో ఉన్నప్పుడే RRRలో ఎన్టీఆర్ ప్రత్యేకంగా కనబడ్డాడుగా, మరి విలన్ ఉంటే ఏమైంది? అంతేనా? ఇంకో హీరో ఉంటేనే ప్రత్యేకం కదా ఆయన. ఇంకో హీరో ఉంటేనే ఆయన ఇంకా ఆయన పాత్ర తక్కువ ఉంది అని జనాలు అయ్యో అన్నా కూడా ఆస్కార్ నామినేట్ అయింది ఆయనే, ఇంకో హీరో కాలా మరి. అది సంగతి. అంటే నువ్వు ఇంత ఇచ్చినా సరే ఎన్టీఆర్. ఓకే, ఇంకా ఏం లేదు. అండ్ ముఖ్యంగా ఇలాంటి పాత్రల్లో అంటే తెర మీద చూపించడంలో కొరటాల శివ గారు ఒక రేంజ్లో ఉంటారని అనుకోవచ్చు. అండ్ ఆయన లాస్ట్ మూవీతో ఇండస్ట్రీలో చాలా పెద్ద అపవాదం మూట కట్టుకున్నారు. మన పూరి జగన్నాథ్ గారికి ఎట్లా వచ్చింది పెద్ద అపవాదు, అండ్ హరిశంకర్ గారికి ఎట్లా వచ్చింది పెద్ద అపవాదు, అలాగే మన కొరటాల శివ గారు కూడా పెద్ద హీరోతో తీయడం వల్ల, మెగా హీరోతో తీయడం వల్ల చాలా దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు ఆయన ఇంకొకసారి తను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎట్లా ఉండబోతుంది? సో తను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అంటే యాక్చువల్గా కొరటాల శివ గారు ఆచార్యం ముందు, ఆచార్య తర్వాత. ఆచార్య కొరటాల శివది కాదు, సంబంధమే లేదు. అది ఆయనకు సంబంధమే లేదు. ఇప్పటికీ అంతే హ్యాపీగా చెప్పుకుంటారు. ఆయన కొరటాల ఫ్యాన్స్కి కూడా తెలుసు కొరటాలకి ఆచార్యకి సంబంధమే లేదని. అసలు ఆచార్యని కొరటాల అకౌంట్ నుంచి తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే. తర్వాత కొరటాల గురించి దాని ముందు సినిమా గురించి, ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, అంతే. అలా అయితే మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఒక రేంజ్ లెవెల్లోనే ఉంటాయి.